పాటలన్నీ కూడా ఈ చోట కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఈ పాటలు అనేటువంటిది భార్యాభర్తల మధ్యన జరిగినటువంటి విషయాన్ని, లేకపోతే భార్యాభర్తల మధ్యన ఉన్నటువంటి సంసార వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి మాటలన్నీ కూడా పాటక రూపంగా వాళ్ళు రాయడానికి ఇష్టపడ్డారు. అందుకే ఆ భార్య ఎవరు అంటే వాస్తవానికి ఇక్కడైతే ఎక్కడ కూడా రాయబడలేదు, కానీ 6వ అధ్యాయంలో మాత్రం పరమగీతంలో రాయబడి ఉంటుంది. షుల్లమ్మతి అనేటువంటి వ్యక్తి యొక్క పేరు ఒక చోట ప్రస్తావించబడింది. షులేం అనేటువంటి పట్టణం నుంచి వచ్చినటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు ఈ వ్యక్తి. ఈ సొలొమోను రాసినటువంటి లేకపోతే చేసుకున్నటువంటి భార్య బహుశా షులేము అనేటువంటి పట్టణం ఉంది. ఇస్సాకారు గోత్రానికి స్వాస్థ్యముగా ఇచ్చినటువంటి భాగం అంచుల్లో ఈ షులేము అనేటువంటి చిన్న విలేజ్ కూడా ఉంటుంది. కనుక షులేము అనేటువంటి పట్టణం నుంచి ఈ వ్యక్తి వచ్చి ఉండొచ్చు. అందుకారణాన్ని బట్టే షుల్లమ్మతి అనేటువంటి పేరు కూడా వీడికి పెట్టడం అనేది జరిగింది అనేటువంటి ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశం అయితే నేను కలిగి ఉన్నాను. రెండవదిగా